రీసెంట్‌గా స్ప్రింగ్ ఇంటేక్ వచ్చిన సెయింట్ లూయిస్‌లో ఒక స్టూడెంట్ 30 కేజీస్ పార్సెల్ ఇండియా నుంచి వచ్చిన పార్సెల్ పోగొట్టుకున్నారు. ఇండియా నుంచి మనం పార్సెల్ వేయించుకుంటున్నామంటే ఇక్కడికొచ్చి కొంచెం మీరు సెటిల్ అయిన ఒక 10-15 డేస్ తర్వాత చూసుకోండి. ఎందుకంటే మనకి అడ్రస్, కొంచెం స్ట్రీట్ అండ్ ఆ సరౌండింగ్స్ అన్నీ మనకు అలవాటైతాయి కాబట్టి ఒకవేళ డెలివరీ చేసినా ఎక్కడ డెలివరీ చేస్తారు, ఏంటిది అని ఒక ఐడియా ఉంటది. సో, ఆ స్టోరీ ఏంటంటే తను ఫ్లైట్ ఎక్కిన అదే రోజు ఇండియా నుంచి పార్సెల్ వేశారు. సో దట్ తను అక్కడ దిగిన 2 డేస్‌లో ఇవి తనకి రీచ్ అయితాయి అని చెప్పేసి. కాకపోతే ఇది హాలిడే సీజన్ కాబట్టి ఎస్టిమేటెడ్ డెలివరీ 29th ఆఫ్ డిసెంబర్ అని చూపించింది. తనకి ట్రాకింగ్ నెంబర్‌తో చెక్ చేసుకుంటే. 27th తనకి మెసేజ్ వచ్చింది దట్ 23rd తన పార్సెల్ డెలివరీ అయిపోయిందని. వెంటనే డీహెచ్ఎల్ వాళ్ళకి కాల్ చేశారు. ఆల్సో హావ్ ప్రూఫ్ అని చెప్పేసి మనకి డెలివరీ తర్వాత పిక్చర్ తీస్తారు కదా! అది తనకి సెండ్ చేశారు. సో తను నాకైతే ఏ పార్సెల్ రాలేదు అండ్ నేను మెసేజ్ కూడా నాకు ఇప్పుడు వచ్చింది 27 అని క్వశ్చన్ చేస్తే ఓకే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం కేసు అన్నారు కానీ అదేం పెద్దగా పట్టించుకోవట్లేదు ఎవ్వరు. 27 మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ రూమ్మేట్స్